ఇప్పుడు మనం చూడబోయే థీమ్ 100% ఫ్రీ థీమ్, ఫుల్ కస్టమైజ్ చేశాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రొఫెషనల్ లిక్ ఉంది. ఇక్కడ కింద ఉన్న డిస్క్రిప్షన్ నుంచి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా. ఇది వచ్చేసి ఫైనల్ అవుట్పుట్ అనమాట. మనకి టాప్ బార్ చూస్తే మనకి ఇక్కడ కాంటాక్ట్ చేయడానికి ఉంది, సోషల్ మెనూస్ ఉన్నాయి, ఇక్కడ మనకి లోగో ఉంది, టైటిల్ ఉంది, మెనూస్ ఉంది, ఇక్కడ బ్రేకింగ్ న్యూస్కి ఇక్కడ స్క్రోలర్ లాగా ఉంది కదా. తర్వాత వచ్చేసి ఇవి వచ్చేసి స్లైడర్స్ మనం సింగిల్గా పెట్టవచ్చు లేదా ఇలా 4 పెట్టచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఫీచర్ న్యూస్, కామెంట్స్, పాపులర్ పోస్టులు, ట్యాగ్స్ ఉంది ఇక్కడ సైడ్ బార్లో. తర్వాత వచ్చేసి మన కేటగిరీకి సంబంధించిన పోస్టులని మనము ఈ విధంగా ఇండివిజువల్గా డిస్ప్లే చేయొచ్చు లేదా 2 కాలమ్స్గా కూడా ఇలా డిస్ప్లే చేయొచ్చు అనమాట. 2 ఛాన్సెస్ ఉంటాయి సింగిల్గా. తర్వాత ఫోటోలో చూస్తే మనకి అబౌట్ సెక్షన్ ఉంది, మొత్తము రీసెంట్ పోస్టులు ఉంది, పోర్ట్ఫోలియో, కేటగిరీ వైజ్ ట్యాగ్స్ పెట్టుకోవచ్చు. మళ్ళీ కింద ఫోటో అనేది వచ్చింది. సో ఫోటో సెక్షన్ అనేది మనం ఇష్టం వచ్చినట్టు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఇది చూస్తే ఫుల్ ప్రొఫెషనల్గా ఉందన్నమాట. చూస్తే ఇది వచ్చేసి మనకి 100% ఫ్రీ థీము. మనకి ఇక్కడ స్లైడర్లో కానీ ఫోటోలో కానీ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనం ఈ సైట్లోకి వచ్చిన తర్వాత వర్డ్ప్రెస్ ఫ్రీ థీమ్ ఉంది కదా, ఇక్కడ మ్యాగ్ ఫ్రీ థీమ్ దాని మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. ఆ డిస్క్రిప్షన్ నుంచి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా. మీరు ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్కి వస్తారు. ఈ పేజ్లో దీంట్లో మనం ప్రివ్యూ చూస్తే ఇలా ఉంటుంది అనమాట. ఫైనల్లో దీని రెస్పాన్సివ్ ఒకసారి చూద్దాము. ఇది రెస్పాన్సివ్ కూడా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. సో మనకి వర్డ్ప్రెస్లో ఏదైతే థీమ్ మొత్తం ఫైనల్ అయిపోయిందో అది ఇదే థీమ్ అనమాట. సో ఇక్కడ చూస్తే మనకి ఇది రెస్పాన్సివ్ కూడా మనకి పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. ఫుల్ రెస్పాన్సివ్ ఉంది, ఇది ఫ్రీ థీమ్ వల్ల. దీనిలో కూడా మనకి చాలా ప్రొఫెషనల్ ఉందన్నమాట ఇది చూస్తే. సో పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది రెస్పాన్సివ్లో కూడా. దీనికి మనకి ఏంటంటే డాక్యుమెంటేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉందన్నమాట. మీకు ఇది జస్ట్ ఈ డాక్యుమెంట్ తోటే మొత్తము ఇన్స్టాలేషన్ ఓన్గా చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే ఫ్రీ డౌన్లోడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. దీన్ని ఫ్రీ డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే మనకి జిప్లో వస్తుంది. అది ఇక్కడ రార్ ఫైల్లో వచ్చింది కదా, మొత్తం జిప్ అయి ఉంటుంది. షో ఇన్ ఫోల్డర్ అని కొడితే మనకి అది ఎక్కడ సేవ్ అయిందో ఎక్కడ డౌన్లోడ్ అయిందో చూపిస్తుంది లొకేషను. సో ఇక్కడ మ్యాక్ బుక్ అని వచ్చింది, అది ఎక్కడ అంటే డౌన్లోడ్స్లో ఉంది అది. ఇప్పుడు మనము మన వర్డ్ప్రెస్ యొక్క డాష్బోర్డ్లోకి వెళ్ళాలి. మన డొమైన్ పక్కన /wp-admin అని కొడితే మనకి డాష్బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది వర్డ్ప్రెస్ది. ఇక్కడ అపియరెన్స్లోకి క్లిక్ చేయాలి. అపియరెన్స్లోకి వచ్చిన తర్వాత ముందైతే ఒకసారి సైట్ అనేది విజిట్ చేసుకుందాము. సైట్ ఇప్పుడు ఇట్లా ఉంది నార్మల్గా. ఇప్పుడు థీమ్ అనేది మారుస్తున్నాము మనము. అపియరెన్స్ థీమ్స్ అని ఉంది కదా, థీమ్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ పైన వెళ్తే మనకి యాడ్ న్యూ అనేది ఒకటి ఉంది. ఇక్కడ మనకి ఏవైతే థీమ్స్ ఉన్నాయో అన్నీ చూపిస్తుంది. యాడ్ న్యూ థీమ్ అని క్లిక్ చేసుకోవాలి. లేకపోతే టాప్లో కూడా ఉంటుంది మనకి యాడ్ న్యూ అని, అది కూడా క్లిక్ చేసుకోవచ్చు. అప్లోడ్ థీమ్ అనే ఆప్షన్ వచ్చింది ఇప్పుడు మనకి. పైన చూస్తే మనకి అప్లోడ్ థీమ్ అనేది ఉంది. ఆ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. అప్లోడ్ చూస్ ఫైల్ అనే ఆప్షన్ వచ్చింది. ఆ చూస్ ఫైల్ని క్లిక్ చేస్తే మనకి మనం ఇందాక డౌన్లోడ్స్లో ఫోల్డర్ ఉంది కదా జిప్ది, అది చూస్ చేసుకొని అప్లోడ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి లొకేషన్ ఎక్కడ ఉందంటే డౌన్లోడ్స్లో మ్యాక్ బుక్ అని ఉండే, మొత్తం జిప్ ఫార్మాట్లో ఉండేది. సో ఇక్కడ చూస్తే మొత్తం ర్యార్ ఫైల్లో వచ్చింది కదా, అదే అనమాట. యాజ్ ఇట్ ఈస్గా దాన్ని ఓపెన్ అని కొట్టేయాలి. మనం ఎక్స్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఆ ర్యార్ ఫైల్ని అప్లోడ్ చేస్తే అయిపోతుంది అనమాట. తర్వాత ఇన్స్టాల్ నవ్ అనేది ప్రెస్ చేసుకోవాలి. ఇన్స్టాల్ నవ్ అని ప్రెస్ చేయగానే అది ఆటోమేటిక్గా మన థీమ్ అనేది అప్లై అయిపోతుంది.
దాని తర్వాత ఇక్కడ యాక్టివేట్ అనేది క్లిక్ చేసుకోవాలి. మనకి 3 ఆప్షన్లు వచ్చినాయి, లైవ్ ప్రివ్యూ, యాక్టివేట్, గో టు థీమ్ పేజ్ అని వచ్చింది. మధ్యలో ఉంది కదా యాక్టివేట్ అని క్లిక్ చేయాలి. యాక్టివేట్ అని క్లిక్ చేయకపోతే మనకు ఆ థీమ్ అనేది ఎఫెక్ట్ కనిపించదు అనమాట. మనము ఖచ్చితంగా యాక్టివేట్ చేయాలి. ఇప్పుడు ఒకసారి సైట్ని రిఫ్రెష్ చేస్తే మనకి ఆ థీమ్ అనేది ఎఫెక్ట్ కనిపిస్తుంది ఇక్కడ. సో మనకి హోమ్ పేజ్ యొక్క మొత్తం స్లైడర్ అది ఇది మొత్తం డిఫాల్ట్ వచ్చేసింది. సో దీన్ని ఇప్పుడు మనము స్టెప్ బై స్టెప్ కస్టమైజేషన్ అనేది చేసుకుందాము. సో మీరు ఫుల్ వీడియో మొత్తం ఫాలో అయిపోతే మీకు డౌట్స్ అనేటివి రావన్నమాట. మొత్తము క్లారిటీగా ఉంది, స్టెప్ బై స్టెప్ ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అనేది నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనం దీని యొక్క ఫుల్ కస్టమైజేషన్ చేసుకుందాము. ఇవి వచ్చేసి డిఫాల్ట్గా తీసేసుకుంది అది కొన్ని కేటగిరీస్ అవన్నీ. ఇక్కడ ఏంటంటే మనకి ఇష్టం వచ్చిన కేటగిరీస్లో మనం ఇష్టం వచ్చినట్టు చూపించుకోవచ్చు అనమాట. స్లైడర్ కూడా ఫుల్ విడ్త్ ఉంటుంది, మనకి నార్మల్గా ఉంటుంది. మనకి ఏంది వచ్చి స్లైడర్ 4 కాలమ్స్ పెడితే బెటర్ అనమాట. సింగిల్ కాలమ్ కూడా మంచిగా ఉంది, కానీ మీకు ఏది బెటర్ అనిపిస్తే అది చూస్ చేసుకోవచ్చు. సో ఇది డిఫాల్ట్ ఉంది. సో డిఫాల్ట్ కూడా మనకి స్లైడర్ వచ్చేసి 4 కాలమ్స్తో పెట్టారు, ఎందుకంటే అదే బెటర్ లుక్ ఉంది కాబట్టి. సో మనం ఫైనల్గా వచ్చినప్పుడు కూడా ఈ 4 కాలమ్ స్లైడర్ పెట్టుకుందాము. ఫోటో అనేది ఇప్పుడు రాలేదు, మనం సెట్ చేయాల్సి ఉంటుంది దానికి. సో స్టెప్స్ చూద్దాం ముందు. ఇప్పుడు మనము హెడర్ సెక్షన్ మీద వర్క్ చేద్దాము. హెడర్లో మనకి సైట్ టైటిల్, లోగో ఆప్షన్లు ఉంటాయి. తర్వాత వచ్చేసి మనకి ఫేవీ ఐకాన్ని కూడా సెట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో మొత్తం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అనేది చెక్ చేసుకుందాము. ఫేవీ ఐకాన్ ఎలా చేయాలని చెప్పేసి నేను ఆల్రెడీ ఒక ప్రీవియస్ వీడియో ఉంది. ఇక్కడ కస్టమైజ్ ఉంది కదా, మనకి ఆ కస్టమైజ్ అనే బటన్ని క్లిక్ చేసుకోవాలి. అది క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ థీమ్ని బట్టి ఈ మనకి ఆప్షన్లు అనేవి మారుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కస్టమైజ్ సెక్షన్లో ఏవైతే ఆప్షన్లు ఉన్నాయో మీరు వేరే థీమ్ వేస్తే అక్కడ ఈ ఆప్షన్లు అనేవి కనిపించవు అనమాట. ఇక్కడ వర్డ్ప్రెస్ సెట్టింగ్స్ ఉంది కదా, అది క్లిక్ చేసిన తర్వాత సైట్ టైటిల్ అండ్ లోగో అని ఉంది. అక్కడ సైట్ టైటిల్లో మీరు మీ సైట్ టైటిల్ని ఇవ్వచ్చు. తర్వాత వచ్చేసి ట్యాగ్ లైన్ అనేది ఇవ్వచ్చు. ఆ ట్యాగ్ లైన్లో నేను ఏం చేస్తున్నానంటే కీవర్డ్స్ ఉన్నాయి కదా, ఆ కీవర్డ్స్ అనేవి ఎంటర్ చేస్తున్నాను. మీ సైట్ టైటిల్కి ఏదైతే ట్యాగ్ లైన్ అనుకున్నారో ఆ ట్యాగ్ లైన్ పెట్టుకోవచ్చు ఇక్కడ. తర్వాత కింద సైట్ ఐకాన్ ఉంది కదా, అది వచ్చేసి ఫేవీ ఐకాన్ అనమాట. నేను ఆల్రెడీ ఫేవీ ఐకాన్ తీసి పెట్టుకున్నాను. ఇది నా ఐకాన్, ఫేవీ ఐకాన్ ఇంగ్లీష్ మోరల్ అని చెప్పేసి. తర్వాత అంతే అయిపోయింది ఓకే అనుకుంటే ఫైనల్గా మనము పబ్లిష్ అనేది చేసుకోవాలి. ఇక్కడ లోగో ఒకసారి పెట్టి చూద్దాము. లోగో పెడితే ఏమవుతుందంటే మనకి CSS అనేది రాయాల్సి వస్తుంది అనమాట, ఎందుకంటే ఇది లోగో ఎంత ఇమేజ్ ఉందో అంత ఫిట్ అయిపోతుంది. లోగో అంటే లోగో పెట్టుకోవచ్చు మనము, సైట్ టైటిల్ అంటే సైట్ టైటిల్ పెట్టుకోవచ్చు అనమాట. రెండు కూడా పెట్టుకోవచ్చు మనము, మన చాయిస్ అది. ఇక్కడ ఒకసారి లోగో రావట్లేదంటే దానికి ఏదో సెట్టింగ్ అనేది ఆఫ్ ఉందన్నమాట. ఇక్కడ చూస్తే మనకి ఫేవీ ఐకాన్ అనేది సెట్ అయిపోయింది. ఇక్కడ ఆప్షన్లు ఉన్నాయి మనకి, డిస్ప్లే సైట్ షో బోత్ అని ఉంది. సైట్ టైటిల్ లోగో రెండు చూపించాలా, లేకపోతే ఓన్లీ సైట్ టైటిల్ చూపించాలా, ఓన్లీ లోగో చూపెట్టాలా అనేసి మనకి ఆ డ్రాప్డౌన్లో డిఫరెంట్ ఆప్షన్లు ఉన్నాయన్నమాట. సో లోగో విత్ టైటిల్ అంతే ఇంత వచ్చింది, ఎందుకంటే ఇమేజ్ పెద్దగా ఉందన్నమాట. దీనికి CSS రాసి మనము చిన్నగా చేస్తే అప్పుడు అది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏం చేస్తానంటే లోగో అనేది అవసరం లేకుండా ఓన్లీ సైట్ టైటిలే కనిపించేటట్టు ఆప్షన్ అనేది చూస్ చేసుకుంటాను. సో డిస్ప్లే సైట్ టైటిల్ ఓన్లీ ఆప్షన్ అంటే ఓన్లీ సైట్ టైటిల్ మాత్రమే కనిపించేటట్టు పెడుతున్నాను. ఇప్పుడు లోగో పెడితే ఏంటంటే మనకి దానికి CSS రాయాల్సి వస్తుంది అనమాట. సో ఈ విధంగా హెడర్ సెక్షన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం సోషల్ ఐకాన్స్ యొక్క మెనూని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. ఇప్పుడు మన సైట్లో ఇక్కడ టాప్ రైట్ సైడ్లో వస్తాయి అనమాట సోషల్ ఐకాన్స్ అనేటివి. ఇక్కడ డాష్బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత మెనూ నేమ్ అని ఉంది కదా, ఇక్కడ సోషల్ ఐకాన్స్ అని ఇవ్వాలి. ఇక్కడ టాప్లో వస్తే క్రియేటివ్ న్యూ మెనూ అని ఉంది టాప్లో, అది క్లిక్ చేసిన తర్వాత ఈ ఆప్షన్ వస్తుంది మనకి సోషల్ ఐకాన్స్ అని ఇచ్చి ఇక్కడ కింద చెక్ బాక్స్ చేయాలి, యాడ్ సోషల్ ఐకాన్ ఓన్లీ అని చెప్పేసి.
యాడ్ సోషల్ ఐకాన్స్ ఉండి అని పెట్టేసి ఇక్కడ కస్టమ్ లింక్స్ అని ఉంది కదా, యూఆర్ఎల్ తర్వాత లింక్ టెక్స్ట్ అంటే ఫేస్బుక్ అది. తర్వాత ఫేస్బుక్ యొక్క మీది ఏదైతే లింక్ ఉందో యూజర్ ఐడి, ఆ యూజర్ ఐడిని మొత్తం అక్కడ పేస్ట్ చేయాలన్నమాట. ఆ యూఆర్ఎల్ ప్లేస్లో ఫేస్బుక్ యొక్క మీ ఐడి. నెక్స్ట్ వచ్చేసి ట్విట్టర్, లింక్ టెక్స్ట్ వచ్చేసి ట్విట్టర్, యూఆర్ఎల్ వచ్చేసి ఆ యూఆర్ఎల్ కాపీ చేసుకున్నది. లింక్ టెక్స్ట్ వచ్చేసి ట్విట్టర్. తర్వాత కింద యాడ్ టు మెనూ అనేది క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు ఇలా ఎన్ని సోషల్ ఐకాన్స్ అకౌంట్ ఉంటే అన్నీ ఇక్కడ మనము కస్టమ్ లింక్స్లో పెట్టుకోవాలన్నమాట. యూఆర్ఎల్ ప్లేస్లో HTTP ఏదైతే ఉందో అది. తర్వాత లింక్ టెక్స్ట్ అంటే అది దేనికి సంబంధించింది, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, జీమెయిల్, గూగుల్ ప్లస్ ఇలా అనమాట. తర్వాత యాడ్ టు మెనూ అంటే ఆ మెనూకి యాడ్ అయిపోతుంది. తర్వాత సేవ్ మెనూ అని చెప్పేసి ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ టాప్లో వస్తున్నాయి ఆటోమేటిక్గా. అంటే మనం ఏం చేయాల్సిన ఏం లేదు, మనం సోషల్ ఐకాన్స్ ఇక్కడ యాడ్ చేస్తూ వెళ్తే చాలన్నమాట. ఇక్కడ మెనూ మీరు ఏంటంటే క్రియేట్ మెనూ అని క్లిక్ చేసిన తర్వాత మెనూ సోషల్ ఐకాన్స్ మెనూ ఇచ్చేసి ఇక్కడ కింద మెనూ సెట్టింగ్స్లో యాడ్ సోషల్ ఐకాన్స్ ఓన్లీ అని టిక్ మార్క్ చేయాలన్నమాట. లేకపోతే అది మన ప్రైమరీ మెనూలోకి వస్తుంది అనమాట. సో నెక్స్ట్ యూట్యూబ్. ఇలా మీరు ఎన్ని అయితే సోషల్ ఐకాన్స్లో అకౌంట్ ఉంటుందో అన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అది ఆటోమేటిక్గా మనకి టాప్ సైడ్ బార్లో యాడ్ అవుతూ వెళ్తుంది. తర్వాత అన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా సేవ్ మెనూ అనేది క్లిక్ చేసుకోవాలి. రిఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఐకాన్స్ అన్నీ వచ్చేస్తుంటాయి అన్నమాట. ఇలా ఇవి మనకి ఆటోమేటిక్గా ఫోటోలో కూడా యాడ్ అయిపోతాయి. ఇప్పుడు మనము మెయిన్ మెనూని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. ఇక్కడ మనకి మెనూ నేమ్ ఉంది కదా, ఫస్ట్ క్రియేట్ న్యూ మెనూ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము మెనూ నేమ్ అనేది ఎంటర్ చేసుకోవాలి. తర్వాత వ్యూ ఆల్ అని క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఏదైతే పేజెస్ ఉన్నాయో అన్నీ చూపిస్తుంది. తర్వాత యాడ్ టు మెనూ అని క్లిక్ చేయాలన్నమాట. ఏదైతే పేజ్ ఇక్కడ లేదో యాడ్ టు మెనూ అంటే పేజెస్ అన్నీ ఇక్కడ యాడ్ అయిపోతాయి. తర్వాత ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి వాటిని మనం పొజిషన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత అక్కడ సేవ్ మెనూ అని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి మనం ఏదైనా ఎక్స్ట్రాగా యాడ్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ కస్టమ్ మెనూస్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ కస్టమ్ లింక్స్ అని ఉంది కదా, కస్టమ్ లింక్స్ అని క్లిక్ చేసి అంటే నేను కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో ఆ కేటగిరీస్ లింక్స్ ఇక్కడ మెనూ లాగా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ లింక్ టెక్స్ట్ ఏదైతే ఉందో అది యానిమల్ స్టోరీస్ అని పెట్టి యూఆర్ఎల్ వచ్చేసి ఆ కేటగిరీ యొక్క యూఆర్ఎల్ అనేది ఇచ్చాను. నెక్స్ట్ ఏం చేశానంటే నెక్స్ట్ ఇక్కడ మారల్ స్టోరీస్ ఈ లింక్ అంటే ప్రతి కేటగిరీ యొక్క యూఆర్ఎల్ అనేది తీసుకొని దాని యొక్క లింక్ టెక్స్ట్ ఇచ్చేసి మెనూలో పెడుతున్నాడు అనమాట. ఇక్కడ మారల్ స్టోరీస్ అనేది లింక్ టెక్స్ట్ యాడ్ టు మెనూ. ఇక్కడ మనం ఏంటంటే చైల్డ్ డ్రాప్ డౌన్లోకి రావాలి అంటే కొద్దిగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి దాని కింద పెట్టాలన్నమాట. ఇక్కడ మారల్ స్టోరీస్ అనేది నేను ఏం చేశానంటే డ్రాగ్ చేసి పైకి తీసుకెళ్తాను. ఇక్కడ మనకు ఆటోమేటిక్గా మెనూలో వచ్చేస్తుంటాయి అవి. ఇక్కడ మారల్ స్టోరీస్ లాస్ట్లో ఉంది కదా, దాన్ని ఇక్కడ పక్కకి తీసుకొస్తాను, అబౌటస్ పక్కకి తీసుకొస్తాను. ఇక్కడ మనం చెక్ బాక్స్ అనేది క్లిక్ చేయాలి, ఆటోమేటిక్గా యాడ్ చేసుకోవాలని చెప్పేసి. తర్వాత దానికి ఇలా డ్రాగ్ చేసి పైకి తీసుకెళ్ళాలి. యానిమల్ స్టోరీస్ అనేది ఆ మారల్ స్టోరీస్ కింద కొద్దిగా సైడ్లో పెట్టాలి. ఇక్కడ మెయిన్ మెనూ అనేది చెక్ బాక్స్ ఉంది, అది మర్చిపోవద్దు. ఇక్కడ చూస్తే మారల్ స్టోరీస్ కింద యానిమల్ స్టోరీస్ అని వచ్చిందనమాట. ఇది వచ్చేసి డ్రాప్ డౌన్ లాగా పనిచేస్తుంది. సో నెక్స్ట్ ఇలా మీకు ఎన్నైతే కేటగిరీస్ ఉంటాయో అన్ని కేటగిరీస్ని ఇక్కడ డ్రాప్ డౌన్ లాగా పెట్టుకోవచ్చు అనమాట. కస్టమ్ లింక్ అనేది క్లిక్ చేసుకోవాలి, యూఆర్ఎల్ అనేది అక్కడ
పేస్ట్ చేయాలి. తర్వాత దాని యొక్క లింక్ టెక్స్ట్ అనేది ఇవ్వాలన్నమాట. సో మీ దగ్గర పేజెస్ ఉంటే పేజెస్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. ఒకవేళ పోస్టులు ఉన్నాయి కానీ ఆ పోస్టుల యొక్క వ్యూ చేసి ఆ లింక్ అనేది పెట్టుకోవాలి. తర్వాత దాన్ని కింద వస్తుంది, డ్రాగ్ చేసి డ్రాప్ డౌన్లోకి కావాలంటే అలా పెట్టుకోవాలి. నార్మల్ అంటే నార్మల్గా పెట్టాలి. ఆటోమేటికల్లీ ఆ టాప్ లెవెల్ అని ఉంది కదా చెక్ బాక్స్, అది క్లిక్ చేసుకోవాలి. తర్వాత మెయిన్ అనే చెక్ బాక్స్ కూడా క్లిక్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ చూస్తే మనకి నేను ఇక్కడ ఏం చేశానంటే అన్ని కేటగిరీస్లు ఉన్నాయి, ఆ కేటగిరీస్ అన్నీ పెడుతున్నాను అనమాట. మీరు ఏం చేస్తారంటే ఒకవేళ పేజెస్ ఉంటే ఓన్లీ పేజెస్ మాత్రమే మీరు పెట్టుకోవచ్చు. పేజెస్ అప్పుడు మనకి ఇలాంటి కస్టమ్ లింక్స్ అవసరం లేదనమాట. మనకి పేజెస్ అయితే ఆటోమేటిక్గా అక్కడ వ్యూ ఆల్ అని ఉంది, ఆ వ్యూ ఆల్ అనగానే మనకి పేజెస్ ఏవైతే క్రియేట్ చేసామో కొత్తగా అవి చూపిస్తుంది. అక్కడ నుంచి మనము అక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేసి యాడ్ టు మెనూ అంటే మనకి మెయిన్కి యాడ్ అయిపోతుంది అనమాట. పేజెస్ కాకుండా మీరు ఇలా కస్టమ్ లింక్స్ అంటే పోస్ట్లే కానీ కేటగిరీయే కానీ లింక్స్ పెట్టాలంటే మాత్రం ఇలా కస్టమ్ లింక్ అనేది పెట్టుకోవాలన్నమాట. పేజెస్కి అయితే ఇంత ప్రాసెస్ ఉండదు, డైరెక్ట్గా వ్యూ ఆల్ కొట్టేస్తే మనకి పేజెస్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఏదైతే పేజెస్ మెనూకి యాడ్ చేయలేదో వాటిని క్లిక్ చేసి యాడ్ టు మెనూ ఉంటే అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనం మెనూ క్రియేషన్ సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం టాప్ హెడర్ మీద వర్క్ చేద్దాము. ఇక టాప్ హెడర్లో చూస్తే మనకి ఈమెయిల్ సపోర్ట్ ఉంది, తర్వాత ఇంకా చైల్డ్ మెనూ లాగా ఉంది. అంటే టాప్ మెనూలో మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే విడ్జెట్స్లోకి వెళ్ళాలి. ఆ పేరెంట్స్ విడ్జెట్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి విడ్జెట్స్లో ఇదంతా కోడ్ వస్తుందన్నమాట. ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే మనకి విడ్జెట్లు ఏవైతే ఉన్నాయో ఆ విడ్జెట్స్ అన్నీ చూపిస్తుంది. ఇక్కడ రీసెంట్ పోస్టులు ఉన్నాయి, కేటగిరీస్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ అన్ని విడ్జెట్ల నుంచి వస్తుందన్నమాట ఈ కోడ్. కానీ ఈ విడ్జెట్స్ని మనము వాడుకోవాలంటే మనకి ఇది కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంది కాబట్టి మనము ఓల్డ్ వర్షన్లోకి వెళ్ళాలన్నమాట. ఓల్డ్ వర్షన్లోకి వెళ్ళాలంటే మనకి ఒక ప్లగిన్ యొక్క అవసరం అనేది పడుతుంది. ఎందుకంటే కోడింగ్ని మనము ఎడిట్ చేసుకోవడానికి ఉండట్లేదు. ప్లగిన్స్లోకి వెళ్ళాలి. ప్లగిన్లోకి వెళ్ళిన తర్వాత యాడ్ న్యూ అనేది క్లిక్ చేసుకోవాలి. యాడ్ న్యూ అనేది క్లిక్ చేసి ఒక కొత్త ప్లగిన్ యాడ్ చేయబోతున్నాం కాబట్టి ఇక్కడ క్లాసిక్ విడ్జెట్స్ అనేది సెర్చ్ చేయాలి. క్లాసిక్ విడ్జెట్స్ అంటే ఓల్డ్ వర్షన్లో ఏదైతే విడ్జెట్స్ ఉన్నాయో ఆ ఫార్మాట్లో మనకి విడ్జెట్స్ అనేది చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ వచ్చింది కదా, ఇన్స్టాల్ నౌ అనేది క్లిక్ చేసుకోవాలి. ఇన్స్టాల్ నౌ తర్వాత యాక్టివేట్ అనేది క్లిక్ చేయాలి. అంటే ఏదైతే ప్లగిన్ ఇన్స్టాల్ అవుతుందో దాని తర్వాత ఖచ్చితంగా యాక్టివేట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం అపియరెన్స్ విడ్జెట్స్లోకి వెళ్తే మనకి క్లియర్ కట్గా విడ్జెట్స్ అనేవి విత్ కోడింగ్ తోటి కనిపిస్తాయి అనమాట. ఇప్పుడు చూసి క్లియర్గా ఉంది, విడ్జెట్స్ ఏవైతే విడ్జెట్స్ ఉన్నాయో అన్నీ ఉన్నాయి. తర్వాత వాటి కోడింగ్ పార్ట్ కూడా మనం ఇలా ఈజీగా చూడవచ్చు అనమాట. సో ఇది కొద్దిగా మనకి యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట. ఇక్కడ మనం కస్టమ్ HTML అనేది మన సైడ్ బార్ టాప్ హెడర్ ఇన్ఫోకి యాడ్ అనేది చేసుకోవాలన్నమాట. యాడ్ విడ్జెట్ అనేది క్లిక్ చేయాలి. అంటే కస్టమ్ HTMLని ఆ టాప్ హెడర్ ఇన్ఫోకి యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు ఆ కస్టమ్ HTML మనము ULLIలో మనం ఏదైతే కావాలనుకుంటున్నామో అది రాసుకోవాలన్నమాట. నేనైతే ప్రజెంట్ ఇక్కడ మెయిలర్స్ అని పెట్టి రాశాను. మెయిలర్స్ ఏ టైటిల్లో మెయిలర్స్, హెచ్రిఫ్ వచ్చేసి మెయిల్2 అని పెట్టేసి మెయిల్ పెట్టాను. మీరు ఒకవేళ ఏదైనా పేజెస్ కావాలంటే పేజెస్ కూడా సేమ్ ఇలాగే పెట్టాలన్నమాట. ఎల్ఐలో పెట్టి ఆ పేజెస్ నేమ్స్ అనేవి ఇచ్చేసేవి మనకి టాప్ హెడర్లో కనిపించేస్తాయి. నేను ఇక్కడ ఏమి ఇద్దాం అనుకుంటున్నానంటే మెయిలర్స్ ఒకటి, తర్వాత ఫోన్ నెంబర్ అనేది ఇద్దాం అనుకుంటున్నాను కాబట్టి మెయిలర్స్ అని చెప్పేసి ఒకటి ఇచ్చాను, తర్వాత కాలర్స్ అని చెప్పేసి ఒకటి ఇచ్చాను. ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది ఇప్పుడు డమ్మీగా 00 అనేది ఎంటర్ చేస్తాను. మనం ఇదే ఫార్మాట్ అనేది ఫాలో కావాలన్నమాట. ఎందుకంటే ఇది ప్రీడిఫైన్డ్ CSS తోటి రాస్తుంది. ULIలో ఉన్న ఎల్ఐలకి అక్కడ CSS ఉంది డిఫాల్ట్ది. అదే ఫార్మాట్లో పెడితే మనకి ఇక్కడ టాప్ హెడర్లో ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. అంటే మనం ఏం ఎక్స్ట్రాగా వర్క్ చేయాల్సింది ఉండదు. ఇక్కడ పర్జాల్ అనేది క్లిక్ చేయాలన్నమాట. చేంజెస్ కనిపిస్తలేవంటే అక్కడ క్యాష్ ఉన్నట్టు అర్థం అనమాట. ఆ క్యాష్ తీసేయాలంటే ఇక్కడ పైన ఉంది కదా ఒకటి ట్రయాంగిల్ లాగా, పర్జ్ దిస్ పేజ్ అని ఉంది, అది క్లిక్ చేసుకుంటే మనకి చేంజెస్ అనేవి కనిపిస్తాయి అనమాట. ఈ వర్డ్ ప్రెస్లో మెయిన్ ఏంటంటే క్యాష్ అనేది ఉంటుంది. క్యాష్ క్లియర్ చేస్తేనే మనకి ఏవైతే చేంజెస్ చేసామో ఆ చేంజెస్ అనేవి కనిపిస్తుంది. సో ఇక్కడ ULLలో పెట్టాలి.
నెక్స్ట్ ఇంకోటి ఏదైనా కావాలి, మెనూ మొత్తం కావాలి అంటే కూడా ఇక్కడ మనం హోమ్, ఫోటోస్, కాంటాక్టర్స్, సో ఇలా ఏదైతే కావాలనుకుంటున్నామో సేమ్ అన్నీ అనమాట ఎల్ఎల్ఓలో పెట్టుకుంటూ వెళ్ళి ఆ హెచ్డిఎఫ్లో ఆ టార్గెట్ ఆ పేజ్ ఏది క్లిక్ చేస్తే ఏది ఓపెన్ కావాలనుకుంటున్నామో ఆ పేజ్ లింక్ అనేది అక్కడ ఇవ్వాలన్నమాట. సో మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఏదైతే యాడ్ చేయాలి అనుకుంటున్నారో టాప్ హెడర్లో అదే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనం ఎన్నైనా ఎల్ఐలు యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అది ఆటోమేటిక్గా సిఎస్ఎస్లో అడ్జస్ట్ అయిపోతుంది, మనం చేంజ్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. పర్చేజ్ దిస్ పేజ్ అనేది ఖచ్చితంగా క్లిక్ చేస్తూ ఉండాలి చేంజెస్ కనిపించాలంటే. ఇప్పుడు మనము హెడర్ ఇమేజ్ని ఎలా యాడ్ చేయాలో చూద్దాము. మనకి హెడర్ ఇమేజ్ అనేది ఉంది టాప్లో. ఇక్కడ చూస్తే మనకి విడ్జెట్స్లో వచ్చిన తర్వాత హెడర్ బ్యానర్ ఉంది కదా, ఇక్కడ నుంచి వస్తుంది అనమాట ఆ బ్యానర్ అనేది. ఇక్కడ ఇమేజ్ అని ఉంది కదా, ఇమేజ్ క్లిక్ చేసుకోవాలి. అక్కడ మనకు ఆప్షన్లు వస్తాయి అది ఎక్కడ యాడ్ చేయాలని. హెడర్ బ్యానర్ మీద చెక్ బాక్స్ పెట్టి యాడ్ విడ్జెట్ అనేది క్లిక్ చేయాలి. ఇక్కడ యాడ్ విడ్జెట్ అనేది యాడ్ ఇమేజ్ క్లిక్ చేసిన తర్వాత మనకి అప్లోడ్ ఫైల్స్లో సెలెక్ట్ ఫైల్ అనేది క్లిక్ చేసిన తర్వాత మనం ఎక్కడి నుంచి అయినా దాన్ని అప్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మనకు ఆల్రెడీ మీడియాలో ఉంటే మీడియా నుంచి సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ మీడియాలో పెట్టలేదు కాబట్టి డైరెక్ట్ అప్లోడ్ ఆప్షన్ అనేది చూస్ చేసుకున్నాను. అప్లోడ్ నుంచి ఇప్పుడు నేను ఏదైతే బ్యానర్ అప్లోడ్ చేసుకున్నానో ఆ బ్యానర్ అనేది అక్కడ హెడర్లో ఇమేజ్ లాగా కనబడేలాగా చేశాను అనమాట. సో ఇది వచ్చేసి సెట్ అయిపోయింది. డన్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు రిఫ్రెష్ చేసి మనకి బ్యానర్ అనేది వచ్చేస్తుంది. కాకపోతే ఇక్కడ అది కిందికి వచ్చేసింది, అంటే కొద్దిగా స్టైలింగ్ అనేది డిస్టర్బ్ అయింది. ఎందుకైంది అంటే ఆ ట్యాగ్ లైన్ ఉంది కదా, ట్యాగ్ లైన్ వచ్చేసి దీనికి కాన్ఫ్లిక్ట్ అవుతుంది అనమాట. అంటే ట్యాగ్ లైన్ అనేది చాలా పెద్దగా ఉంది. దీన్ని మనము సిఎస్ఎస్ తోటి అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏం చేస్తానంటే మనం సింపుల్గా నేను ఏం చేస్తాను, డైరెక్ట్ ఇక్కడ ట్యాగ్ లైన్ అనేది ఉంది కదా, ఇక్కడ ఆ లోగో క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలనేది ఇదనమాట. ఆ లోగో మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డైరెక్ట్ సైట్కి వస్తుంది. ఇక్కడ పర్జ్ దిస్ పేజ్ అంటే క్యాష్ అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ట్యాగ్ లైన్ ఉంది కదా, ట్యాగ్ లైన్లో కొన్ని వర్డ్స్ అనేవి తీసేద్దాము. ఆ ట్యాగ్ లైన్ ఎక్కడ ఉందంటే కస్టమైజ్లో ఉంది. మనకి కస్టమైజ్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ డైరెక్ట్ వర్డ్ప్రెస్ సెట్టింగ్స్ అని ఉంది. ఈ వర్డ్ప్రెస్ సెట్టింగ్స్లో మనము ఆ ట్యాగ్ లైన్ అనేది యాడ్ చేసాము. ఇక్కడ సైట్ టైటిల్ అని ఉంది కదా, ట్యాగ్ లైన్ అని ఉంది. ఈ ట్యాగ్ లైన్లోంచి కొన్ని వర్డ్స్ అనేవి తీసేద్దాము. అంటే కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి కదా, కొన్ని కీవర్డ్స్ తీసేసేమని సెట్ అయిపోతుంది. తర్వాత పబ్లిష్ అనేది క్లిక్ చేసి ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే మనకి కొద్దిగా సెట్ అవుతుంది అనమాట. చూసి ఇప్పుడు మనకి బ్యానర్ అనేది కొద్దిగా టాప్లో వచ్చేసింది కాబట్టి పర్లేదు. ఇప్పుడు మనము హోమ్ పేజ్ అండ్ బ్లాగ్ పేజ్ని ఎలా సెట్ చేయాలో చూద్దాము. ముందు పేజెస్లోకి వెళ్ళాలి. పేజెస్లో ఆల్ పేజెస్ క్లిక్ చేస్తే మనకి ఏవైతే పేజెస్ ఉన్నాయో అన్ని పేజెస్ చూపిస్తుంది. ఇక్కడ మనకి హోమ్ అని ఉంది కదా, హోమ్ అనే పేజ్ ఉంది. అక్కడ ఎడిట్ అనేది క్లిక్ చేసుకోవాలి. ఎడిట్ అనేది క్లిక్ చేసుకున్న తర్వాత హోమ్ పేజ్లో మనము ఇక్కడ టెంప్లెట్ అని ఉంది కదా, మ్యాగ్ టెంప్లెట్ అనేది చూస్ చేసుకోవాలి. మ్యాగ్ టెంప్లెట్ అనేది చూస్ చేసుకొని అప్డేట్ అనేది ప్రెస్ చేయాలి. తర్వాత యాడ్ న్యూ అనేది క్లిక్ చేయాలి. యాడ్ న్యూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ టైటిల్ దగ్గర బ్లాగ్ అనేది పెట్టుకోవాలి. అంటే రెండు పేజెస్ అనమాట, హోమ్ పేజ్ ఒకటి, బ్లాగ్ పేజ్ ఒకటి. వీటి యొక్క స్టైలింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. పబ్లిష్ అనేది క్లిక్ చేసుకోవాలి. ఇది వచ్చేసి డిఫాల్ట్ టెంప్లెట్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ అపియరెన్స్లోకి రావాలి. ఇప్పుడు తర్వాత సెట్టింగ్ ఉంది కదా, సెట్టింగ్లో మనకి రీడింగ్ అని ఉంది, రీడింగ్ మీద క్లిక్ చేసుకోవాలి. తర్వాత మనకు కొన్ని ఆప్షన్లు వస్తాయి. ఇక్కడ స్టాటిక్ పేజ్ వచ్చేసి హోమ్ పేజ్ అనేది చూస్ చేసుకోవాలి, అంటే హోమ్లో కనిపించే పేజ్ అది. పోస్ట్లోకి వచ్చేసి బ్లాగ్ అనేది చూస్ చేసుకోవాలన్నమాట. అంటే మన సైట్కి లోడ్ కాగానే కనిపించేది హోమ్ పేజ్, పోస్ట్ల కోసం ఎవరైనా వెళ్తే కనిపించేది బ్లాగ్ పేజ్ అనమాట. ఇప్పుడు ఆల్ పేజెస్లోకి వెళ్ళి ఒకసారి చూస్తే మనకి క్లారిటీ వస్తుంది. బ్లాగ్ వచ్చేసి పోస్టులు కనిపిస్తాయి అందులో,
హోమ్ వచ్చేసి ఫ్రంట్ పేజ్ అనమాట. సో ఇక్కడ మనం చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ పేజీకి ఈ పేజీకి కొద్దిగా పోస్ట్ల యొక్క ఫార్మాట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇది వచ్చేసి హోమ్ పేజీ యొక్క మ్యాగ్ టెంప్లెట్ ఫార్మాటు. ఇప్పుడు బ్లాగ్ పేజ్ని చూస్తే దాని యొక్క స్టైలింగ్ అనేది వేరే ఉంటుంది. ఇప్పుడు బ్లాగ్ పేజ్లో చూస్తే పోస్టులు అనేటివి 2 కాలమ్స్ వచ్చినాయి, సైడ్ బార్ అనేది వచ్చింది. సో ఈ విధంగా మనము హోమ్ పేజ్లో టెంప్లెట్ పెట్టాం కాబట్టి మారింది. ఇప్పుడు మెనూలోకి వెళ్ళాలి. ఆ పేరెంట్స్ మెనూలోకి వెళ్ళి మనము బ్లాగ్ పేజ్ అనేది యాడ్ చేసాం కాబట్టి వ్యూ ఆల్ అనేది క్లిక్ చేయాలి. హోమ్ పేజ్ బ్లాగ్ పేజ్ని టిక్ కొట్టి యాడ్ టు మెనూ అనాలి. ఇక్కడ మీకు నచ్చినట్టు మనం ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి అరేంజ్ చేసుకోవచ్చు. అబౌటస్ తర్వాత బ్లాగ్ అనేది పెట్టుకున్నాను నేను. ఇక్కడ సేవ్ మెనూ అనేది క్లిక్ చేయాలి. చేంజెస్ అన్నీ అయిపోయిన తర్వాత సేవ్ మెనూ క్లిక్ చేసి ఇక్కడ రిఫ్రెష్ చేస్తే మనకి ఆ చేంజెస్ అనేవి కనిపిస్తాయి. హోమ్ అబౌటస్ తర్వాత బ్లాగ్. ఇప్పుడు చూస్తే బ్లాగ్లో మనకి 2 కాలమ్స్ వచ్చినాయి. ఇక్కడ పర్జాల్ అనేది క్లిక్ చేయాలి ఎప్పుడే కానీ క్యాష్ ఉంటే, ఏదైనా చేంజెస్ మీకు ఎఫెక్ట్ పడకపోతే. ఇక్కడ చూస్తే బ్లాగ్స్ అనేవి 2 వస్తున్నాయి మెనూలోకి వెళ్ళాలి. బ్లాగ్ అనేటివి 2 సార్లు కనిపిస్తుంది కాబట్టి కింద ఉన్నది ఒకసారి ఇక్కడ యారో డౌన్ యారో ఐకాన్ ఉంది కదా, క్లిక్ చేస్తే మనకి రిమూవ్ అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే అది రిమూవ్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ సేవ్ మెనూ అనేది క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ప్రతిసారి ఏదైనా చేంజెస్ చేస్తే సేవ్ మెనూ, పబ్లిష్, అప్డేట్ ఇలాంటి బటన్లు అనేవి ఖచ్చితంగా ప్రెస్ అనేది చేయాలి, లేకపోతే మనకి ఎఫెక్ట్లు అనేవి పడవు. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు మనము బ్రేకింగ్ న్యూస్ తర్వాత ఫీచర్ న్యూస్ ఎలా యాడ్ చేయాలో చూద్దాము. ఇక్కడ ముందు మనము పోస్ట్లో వచ్చిన తర్వాత కేటగిరీస్ ఉంది కదా, కేటగిరీస్ మీద క్లిక్ చేసి ఇక్కడ కేటగిరీస్ అనేటివి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ యాడ్ న్యూ కేటగిరీ దగ్గర బ్రేకింగ్ న్యూస్, స్లగ్ కూడా బ్రేకింగ్ న్యూస్ అనేది పెట్టుకోవాలి. తర్వాత యాడ్ న్యూ కేటగిరీ అంటే అది యాడ్ అయిపోతుంది అనమాట, కొత్త కేటగిరీ లేక యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫీచర్ న్యూస్, సేమ్ ఇందాకట్లాగానే కస్టమైజ్లోకి వెళ్దాము. ఇక్కడ డిఫాల్ట్గా మనకి కాల్ అవుతుంది అనమాట కస్టమైజ్లో. ఇక్కడ ఈ థీమ్లో ఆప్షన్లు ఉన్నాయి. ఫ్రంట్ పేజ్లో బ్రేకింగ్ న్యూస్, ఫీచర్ న్యూస్ అనేటివి 2 డిఫాల్ట్గా సెట్ అయి ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనము బ్రేకింగ్ న్యూస్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఫీచర్ న్యూస్. ఈ థీమ్లో మనకి ఇన్బిల్ట్గా ఉన్నాయన్నమాట ఈ ఫీచర్స్, యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ పోస్టులు ఉన్నాయి, 0 ఉన్నాయి. వాటిల్లో మనకి పోస్టులు ఉంటేనే మనకి అక్కడ ఫ్రంట్ పేజ్లో కనిపిస్తాయి అనమాట. కాబట్టి ఇప్పుడు పోస్ట్లోకి వెళ్ళాలి. పోస్ట్లో ఆల్రెడీ ఉన్న పోస్ట్లోకి ఎడిట్ చేసి ఈ కేటగిరీస్ అసైన్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ క్విక్ ఎడిట్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ ఒక 3 పోస్టులు ఏవో ఒకటి మీకు నచ్చినాయి ఇక్కడ చెక్ చేసుకోవాలి. నేను ఫస్ట్ 3 పోస్టులు ఇక్కడ బ్రేకింగ్ న్యూస్కి యాడ్ చేస్తున్నాను. అంటే ఆల్రెడీ ఉన్నాయి వేరే కేటగిరీస్కి, కానీ ఏదో టెస్టింగ్ పర్పస్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. క్విక్ ఎడిట్ తర్వాత బ్రేకింగ్ న్యూస్ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని అప్డేట్ అనేది క్లిక్ చేసుకోవాలి. 3 పోస్టులు అయిపోయినాయి. ఇంకో 3 పోస్టులు వచ్చేసి ఫీచర్ న్యూస్కి యాడ్ చేస్తాను. క్విక్ ఎడిట్, ఫీచర్ న్యూస్, అప్డేట్. సెకండ్ పోస్ట్ ఫీచర్ న్యూస్, అప్డేట్. తర్వాత నెక్స్ట్ క్విక్ ఎడిట్, ఫీచర్ న్యూస్ చెక్ బాక్స్ ఎనేబుల్, తర్వాత అప్డేట్. సో ఇప్పుడు మనకి బ్రేకింగ్ న్యూస్కి, ఫీచర్ న్యూస్కి సంబంధించిన కేటగిరీస్ రెడీ అయిపోయినాయి. తర్వాత వచ్చేసి పోస్టులు కూడా ఉన్నాయన్నమాట. అంటే దాని దగ్గర మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు ఫీచర్ న్యూస్ దగ్గర కూడా మొత్తం మనకి 3 పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. అంటే మొత్తం 6 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు మనం కస్టమైజ్లో వెళ్ళేసి కాల్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు ఆల్రెడీ ఏవైతే కేటగిరీస్ ఉన్నాయో వాటిని కూడా చూస్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కొత్త కేటగిరీస్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఆల్రెడీ ఏవైతే కేటగిరీస్ ఉన్నాయో వాటిని బ్రేకింగ్ న్యూస్, ఫీచర్ న్యూస్ లాగా సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. నేను ఇక్కడ క్లియర్గా చూపిద్దామని చెప్పేసి సపరేట్గా కేటగిరీస్ అనేవి పెట్టాను.
అంటే ఆ న్యూస్లో ఏ కేటగిరీకి సంబంధించినవి రావాలి అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు అనమాట, అంతే. ఇప్పుడు ఒకసారి కస్టమైజ్లోకి వెళ్తే మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు పోస్ట్లో చూస్తే మనకి అన్నీ ఉన్నాయి. ఇంకా చూస్తే మనకి బ్రేకింగ్ న్యూస్కి 3 ఉన్నాయి. ఇప్పుడు వచ్చినాం కదా, కస్టమైజ్లో వచ్చిన తర్వాత బ్రేకింగ్ న్యూస్లో ఇక్కడ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. బ్రేకింగ్ న్యూస్ కేటగిరీ పెట్టాం కాబట్టి ఇక్కడ రాలేదు. ఎందుకు రాలేదంటే ఇక్కడ రిఫ్రెష్ కాలేదు పేజీ రిఫ్రెష్ చేసి మనకి ఆ కేటగిరీస్ అనేటివి లోడ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఫ్రంట్ పేజ్ అని ఉంది, ఫ్రంట్ పేజ్లో బ్రేకింగ్ న్యూస్, ఫీచర్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ 2. ఫీచర్ న్యూస్ అదే టైటిల్ అనమాట. ఇక్కడ ఏది ఇస్తే అక్కడ మనకు ఫ్రంట్లో కనిపిస్తుంది. కేటగిరీ ఫీచర్ న్యూస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. డిసేబుల్ ఫీచర్ న్యూస్ అనేది అది అన్చెక్ చేయాలి. తర్వాత పబ్లిష్ అనేది క్లిక్ చేయాలి. మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలి. బ్రేకింగ్ న్యూస్ కూడా అంతే, బ్రేకింగ్ న్యూస్ అన్చెక్ చేసుకోవాలి పైన. తర్వాత ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ కేటగిరీ పబ్లిష్ అనేది చేయాలి. ఇప్పుడు మనకు ఫ్రంట్ పేజ్లో బ్రేకింగ్ న్యూస్, ఫీచర్ న్యూస్ అనేటివి 2 కనిపిస్తాయి అనమాట. ఇప్పుడు చూస్తే మనకి మెనూ కింద వచ్చింది బ్రేకింగ్ న్యూస్. ఏవైతే కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నామో టైటిల్స్ వస్తాయి, వాటి మీద క్లిక్ చేస్తే పర్టికులర్ పోస్ట్లోకి వెళ్తాయి అనమాట. ఇప్పుడు మనం సైడ్ బార్ సెక్షన్లని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. ఇక్కడ హోమ్ పేజ్లో మనకి ఇక్కడ రైట్ సైడ్లో సైడ్ బార్స్ అనేటివి వస్తాయి. ఇక్కడ వాటిని ఇప్పుడు ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. ముందు మనం అపియరెన్స్ విడ్జెట్లోకి వెళ్ళాలి. విడ్జెట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ప్రీడిఫైన్డ్గా ఉన్నాయన్నమాట మొత్తం. మనం వాటిని చూస్ చేసుకోవాలంతే. ఇక్కడ మ్యాక్బుక్ టెంప్లెట్ సెక్షను, మ్యాక్బుక్ టెంప్లెట్ సైడ్ బార్ సెక్షన్ అనేవి 2 ఉన్నాయి. ఫస్ట్ మనం మ్యాక్బుక్ టెంప్లెట్ సెక్షన్కి ఇక్కడ 2 విడ్జెట్లు అనేవి యాడ్ చేద్దాము. కేటగిరీ బాక్స్ 2 లేఅవుట్ విడ్జెట్ ఒకటి మ్యాక్బుక్ టెంప్లెట్కి యాడ్ చేసుకొని యాడ్ విడ్జెట్ అనాలి. తర్వాత కేటగిరీ బాక్స్ విడ్జెట్ ఇది సింగిల్ లేఅవుట్, సేమ్ అదే టెంప్లెట్కి యాడ్ చేసినాము. తర్వాత ఇంకోటి ఉంది ఇక్కడ పాపులర్ పోస్ట్, ట్యాగ్స్, కామెంట్స్ అనేటివి మ్యాక్బుక్ టెంప్లెట్ సైడ్ బార్ సెక్షన్కి యాడ్ చేసాము. ఈ సైడ్ బార్ సెక్షన్ ఉంది కదా, ఇక్కడ మనం ఏంటంటే పోస్టులు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట, ఎన్ని కనవాలంటే అన్ని. తర్వాత ఇప్పుడు 2 బాక్స్ లేఅవుట్లో ఏంటంటే 2 కేటగిరీస్ అనేవి చూస్ చేసుకోవాలి మనము. ఇది సింగిల్ కేటగిరీ బాక్స్ విడ్జెట్. ఏవైతే కేటగిరీకి సంబంధించిన పోస్టులు కనిపించాలనుకుంటామో ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని టైటిల్ అనేది ఇవ్వాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్టులు మనం ఎన్ని కనిపించాలో పెట్టుకోవచ్చు. తర్వాత సేవ్. తర్వాత ఇప్పుడు 2 బాక్సులు ఉంది కదా, 2 బాక్సులు ఏంటంటే 2 కేటగిరీలు అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే 2 పక్క పక్కకి వస్తాయి సైడ్ బై సైడ్. ఇక్కడ కింగ్ స్టోరీస్, మీకు నచ్చిన కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నచ్చిన మళ్ళీ పోస్ట్ నెంబర్ కూడా అనమాట. డిఫాల్ట్గా 4 ఉంది, మీరు 10 పెట్టుకోవచ్చు, 6 పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. సేమ్ అక్కడ టైటిల్ ఇవ్వాలి, కేటగిరీ ఇవ్వాలి. ఇక్కడ చూస్తే మనకి సింగిల్ బాక్స్ లేఅవుట్ ఉంది, 2 బాక్స్ లేఅవుట్ ఉంది. సింగిల్ బాక్స్లో వచ్చి ఒకటి కేటగిరీకి సంబంధించింది ఫుల్ వస్తుంది. తర్వాత వచ్చేసి 2 బాక్సులు అంటే 2 కేటగిరీస్ వస్తాయి. పర్చేస్ పేజ్ అనాలి, క్యాష్ ఏదైనా ఉంటే వెళ్ళిపోయి కనిపిస్తుంది ఎఫెక్ట్. ఇప్పుడు చూస్తే మనకి సైడ్ బార్లు వచ్చినాయి. ఇక్కడ చూస్తే కామెంట్స్ లేవు, ఇప్పుడు ప్రజెంట్ ఓన్లీ పోస్టులు ఉన్నాయి, ట్యాగ్స్ కూడా లేవు. కాబట్టి ట్యాగ్స్ కామెంట్లు కనబడట్లేదు, ఉంటే అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో ఈ విధంగా మనకి విడ్జెట్స్ అనేటివి ఎన్నంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట. కేటగిరీ వైజ్ మనం వేరే కేటగిరీకి సంబంధించిన యాడ్ చేసుకోవాలంటే మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అది కూడా నెక్స్ట్ చూద్దాం మనము, ఎందుకంటే మొత్తం ఎన్ని కేటగిరీలు 6 కేటగిరీలు ఉన్నాయి. 6 కేటగిరీలకు సంబంధించినవి పెట్టేసుకుందాం. ఇప్పుడు విడ్జెట్స్ అనేటివి ఫైనల్గా సెటప్ అనేది చేసుకుందాము. అంటే ఇప్పుడు మనము హోమ్ పేజ్లో విడ్జెట్స్ అనేటివి కొన్ని కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ కొన్ని కేటగిరీకి సంబంధించిన విడ్జెట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. వీటిని మనం ఫుల్గా సెట్ చేసుకుందాము. ఇక్కడ విడ్జెట్లోకి వెళ్ళి వచ్చినాం కదా, అపియరెన్స్ విడ్జెట్స్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనము మ్యాక్బుక్ టెంప్లెట్ సెక్షన్లో మనము యాడ్ చేసుకుంటే మనకి కేటగిరీ వైజ్ అనేటివి కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ చూస్తే మనకి లేఅవుట్స్ అనేటివి సింగిల్ లేఅవుట్ ఉంది, డబుల్ లేఅవుట్ ఉంది. ఇక్కడ పోస్టులు ఎన్ని కనిపించాలో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది సింగిల్ లేఅవుట్, పోస్టులు ఇలా కనిపిస్తాయి అనమాట. ఇది సింగిల్ పోస్ట్, సింగిల్ బాక్స్ ఇది. పైకి వెళ్తే మనకి డబుల్ లేఅవుట్ ఉంది, డబుల్ బాక్స్ లేఅవుట్ ఇది.
అంటే 2 కేటగిరీలకు సంబంధించిన ఇలా పక్క కనిపిస్తాయి అన్నమాట. సో మీరు ఎలా కావాలంటే అలా డిసైడ్ చేసుకొని దాని ప్రకారం ఇక్కడ మ్యాక్బుక్ టెంప్లెట్లో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 2 బాక్స్ లేఅవుట్ అయితే 2 కేటగిరీస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పైన కేటగిరీ ఉంది, కింద కేటగిరీ ఉంది. సో ఈ విధంగా మనకి 2 లేఅవుట్లు ఉన్నాయి. 2 లేఅవుట్లలో మనం ఏదైనా లేఅవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 లేఅవుట్ది మ్యాక్బుక్ టెంప్లెట్ అని యాడ్ చేశాను. ఏవైతే రిమైనింగ్ కేటగిరీస్ నేను యాడ్ చేయలేదో ఆ కేటగిరీస్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫైనల్గా ఇక్కడ చూసుకుంటాను. ఏవైతే కేటగిరీస్ ఇక్కడ మెన్షన్ చేయలేదో ఆ 2 కేటగిరీస్ అనేవి యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు కింద వస్తాయి అన్నమాట. వీటిని కూడా మనము డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని అరేంజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి బాక్స్ లేఅవుట్ 1 ఉంది, బాక్స్ లేఅవుట్ 2 ఉంది. వాటిలో కూడా డిఫరెంట్ స్టైల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇక్కడ కింగ్ స్టోరీస్ అనేది ఒకటి ఆల్రెడీ అయిపోయింది పైన, కాబట్టి వేరేది ఒకటి మోడల్ స్టోరీస్ ఏదో ఒకటి. అంటే ఏ కేటగిరీస్ నుంచి అయితే నేను మెన్షన్ చేయలేదో ఆ కేటగిరీస్ నుంచి 2 కేటగిరీస్ చూస్ చేసుకుంటున్నాను అనమాట. నాకు తెలిసి మోడల్ స్టోరీస్ అనేది ఆల్రెడీ వచ్చింటుంది. నేను ఇక్కడ రాంగ్ ఎంటర్ చేస్తున్నాను, తర్వాత మార్చుకుంటాను. ఇలా మీ దగ్గర ఎన్ని కేటగిరీస్ ఉంటాయో అన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మ్యాక్బుక్ టెంప్లెట్కే మ్యాక్బుక్ సైడ్ బార్ అంటే మళ్ళీ రైట్ సైడ్ బార్లో కామెంట్స్ ట్యాగ్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ పర్చేజ్ దిస్ పేజ్ అనేది ఖచ్చితంగా క్లిక్ చేసుకోవాలి. క్యాషియం అని అంటే ఎగిరిపోతుంది అనమాట. పేజెస్ మీరు చేంజెస్ చేసినా కనిపిస్తలేదు అంటే అక్కడ క్యాషియం ఉందని మీనింగ్ అనమాట. ఇక్కడ చూసే మోడల్ స్టోరీస్ ఉంది, ఒకటి మోడల్ స్టోరీస్ ఉంది, పైన కూడా మోడల్ స్టోరీస్ ఉంది సింగిల్ లేఅవుట్లో, కాబట్టి ఒకటి తీసేయాలి. లేదా మనము డిఫరెంట్ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఫన్నీ స్టోరీస్ అనే కేటగిరీ రాలేదు కాబట్టి ఫన్నీ స్టోరీస్కి సంబంధించిన కేటగిరీ సెలెక్ట్ చేసుకొని అప్డేట్ అనేది చేశాను అనమాట. ఇక్కడ నా కేటగిరీస్ తక్కువనే ఉన్నాయి కాబట్టి ఒక 6 కేటగిరీస్ ఏమి ఉన్నాయి కాబట్టి మీకు హోమ్ పేజ్ టెంప్లెట్లో అన్నీ కనిపిస్తాయి అనమాట. మీ దగ్గర ఒక 20-30 కేటగిరీస్ ఉంటే 20-30 కేటగిరీస్ పెట్టుకోవచ్చు అనమాట. మొత్తం పేజ్ మొత్తము ఇలా టెంప్లెట్లోకి విడ్జెట్ యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకి అవి వచ్చేస్తాయి అనమాట ఫ్రంట్ పేజ్లోకి. ఇక్కడ కూడా మీరు ఒక పోస్ట్లో అయితే ఒక కేటగిరీలో ఒక 20-30 పోస్టులు అంటే పెట్టుకోవచ్చు అనమాట. నెంబర్ ఆఫ్ కౌంట్స్ సో ఈ విధంగా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మ్యాక్బుక్ టెంప్లెట్కి యాడ్ చేయాలి. ఇందాక డబుల్ లేఅవుట్ తీసుకున్నాం కదా, ఇప్పుడు సింగిల్ లేఅవుట్ చూద్దాం ఒకసారి. కేటగిరీస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్స్పిరేషన్ స్టోరీస్ ఇది వచ్చేసి మనకి బాక్స్ విడ్జెట్ అంటే సింగిల్ లేఅవుట్ అనమాట. ఇది కేటగిరీ బాక్స్ 2 లేఅవుట్ అంటే ఇది 2 లేఅవుట్ల కింద వస్తుంది. పక్కకి 2 కేటగిరీస్ వస్తాయి. ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ పోస్టులు అని ఉంది. 5 పెట్టుకోవచ్చు, మనము 10 పెట్టుకోవచ్చు, ఎన్ని ఉంటే అన్ని పెట్టుకోవచ్చు. పర్చేజ్ దిస్ పేజ్ ఇక్కడ ఏంటంటే మనకి ప్లగిన్ ఉందన్నమాట. కొన్ని యూస్టెసియో అది ఇది అని కొన్ని ప్లగిన్స్ ఉంటాయి. WP ఫాస్టెస్ట్ క్యాష్ అవన్నీ ఉంటాయి అన్నమాట. క్యాష్ రిమూవ్ చేస్తేనే మనకి ఇక్కడ ఎఫెక్ట్లు అనేవి కనిపిస్తాయి. ఇప్పుడు చూస్తే సింగిల్ డబుల్ బాక్స్ లేఅవుట్, సింగిల్ బాక్స్ లేఅవుట్. సో ఇక్కడ ఒకసారి పర్ఫెక్ట్గా ఉంది. లేఅవుట్ అనేది మనం మార్చుకోవచ్చు. అక్కడ మనకి 3 లేఅవుట్లు ఉన్నాయి. 3 లేఅవుట్లను కూడా మనము కావాలంటే టెస్ట్ చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఇది సింగిల్ బాక్స్ ఉంది కదా, సింగిల్ బాక్స్కి ఇలా వచ్చినాయి. ముందుకు పెద్ద పోస్ట్ వచ్చి థంబ్నెయిల్, దాని తర్వాత సరౌండింగ్లు అన్నీ వచ్చినాయి. ఇక్కడ బాక్స్ లేఅవుట్ 2 అని ఉంది. ఇక్కడ పోస్టులు మనం మార్చుకుందాము. పోస్టులు 10 వచ్చి బాక్స్ లేఅవుట్ 2 నంబర్ ఆఫ్ పోస్టులు ఇంక్రీజ్ చేసేసి లేఅవుట్ 2 అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు లేఅవుట్ 2లో మనకి ఎలా ఉందో చూద్దాం. ఫార్మాట్ ఇలా పెద్ద వచ్చినాయి అనమాట. లేఅవుట్ 2లో పెద్ద వచ్చినాయి. ఇదంతా నీట్నెస్గా కనిపిస్తలేదు. నీట్గా కనిపిస్తాయి ఎప్పుడంటే థంబ్నెయిల్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఒకటే సైజులో ఉంటే. ఇప్పుడు 6 పోస్టులు పెట్టి థర్డ్ లేఅవుట్ చూద్దాం.
బాక్స్ 3 లేఅవుట్. అవన్నీ పర్ఫెక్ట్గా వర్క్ కావాలంటే థంబ్నెయిల్స్ అనేది ఒకటే సైజులో తీసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఈక్వల్గా వస్తాయి. ఇది కూడా వచ్చింది కానీ చాలా పెద్దగా ఉన్నాయి ఇవి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇంత పెద్దగా ఉంటే మనకి పేజ్లో ఒక స్పీడ్ అనేది తగ్గిపోతుంది అనమాట. సైట్లో ఇమేజెస్ ఎన్ని తక్కువ ఉంటే అంత ఫాస్ట్గా లోడ్ అవుతుంది అనమాట. ఆ ఇమేజెస్ కూడా తక్కువగా ఉండాలి, కేబీలలో ఉండాలి. ఎంబీలలో ఉంటే అంతే పనిగా. ఇక్కడ బాక్స్ లేఅవుట్ 1 పెట్టుకొని పోస్టులు 4 పెడితే నీట్గా కనిపించింది కాబట్టి బాక్స్ లేఅవుట్ 1, పోస్టులు 4. ఇది కొద్దిగా పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి దీన్నే ఫైనల్గా ఫిక్స్ చేస్తున్నాను నేను. ఇప్పుడు చూస్తే మనకు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఒక పెద్ద థంబ్నెయిల్ వచ్చి దాని సరౌండింగ్లో చిన్న చిన్నవి వచ్చినాయి కాబట్టి ఇది సూటబుల్గా ఉంది. ఇప్పుడు మనం స్లైడర్ మీద వర్క్ చేద్దాము. మనకి స్లైడర్ అనేది హోమ్ పేజ్లో ఉంది. ఇక్కడ కస్టమైజ్లో వెళ్తే మనకి స్లైడర్కి సంబంధించిన సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. మనకి ఇక్కడ కేటగిరీ వైజ్ మనము స్లైడర్స్ అనేవి డిస్ప్లే అనేది చేయొచ్చు అనమాట. ఒకసారి విజిట్ సైడ్ చేస్తే మనకి స్లైడర్ అనేది మనకు మొత్తము 5 సెక్షన్స్లో ఉంది. ఇక్కడ ముందు ఒక పెద్ద స్లైడర్ వచ్చి తర్వాత 4 బాక్సులలో స్లైడర్ అనేది వచ్చింది. ఇక్కడ కస్టమైజ్లో వచ్చిన తర్వాత మనకి ఉంది స్లైడర్ సెట్టింగ్స్లో. ఇక్కడ డిఫాల్ట్ నో సైడ్ బార్, ఫ్రంట్ పేజ్లో సైడ్ బార్ కనిపించాలని ఇక్కడ కేటగిరీ వైజ్ మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. డిస్ప్లే 4 పోస్ట్ ఇన్ ఏ స్మాల్ స్లైడర్. మారల్ కేటగిరీకి సంబంధించిన పోస్టులు కనిపిస్తాయి 4 బాక్సెస్లో. ఇక్కడ మైథాలజీకి ఏదైతే కేటగిరీ ఉందో అది సింగిల్ మెయిన్ ఉంది కదా, ఆ మెయిన్ స్లైడర్లో కనిపిస్తాయి అనమాట. ఇలా మన కేటగిరీ బేస్ చేసుకొని ఇక్కడ మనకి స్లైడర్స్ అనేవి డిస్ప్లే చేయొచ్చు. ఇక్కడ పర్చేజ్ దిస్ పేజ్ అంటే క్యాష్ వెళ్ళిపోయి మనకి పేజ్ యొక్క ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఈ కేటగిరీలో చూస్తే ఇక్కడ 4 బాక్సులు రాలేవు, 3 వచ్చినాయి. ఎందుకంటే ఆ కేటగిరీలో పోస్టులు అనేవి తక్కువ ఉన్నాయి కాబట్టి వేరే కేటగిరీ అనేది చూస్ చేసుకోవాలి. సెలెక్ట్ కేటగిరీ, స్టోరీస్, దేనిలో అయితే ఎక్కువ పోస్టులు ఉంటాయో ఆ కేటగిరీ చూస్ చేసుకుంటే అక్కడ మనకి లేయర్లో 4 బాక్సులు వచ్చేసాయి అనమాట. ఇక్కడ కూడా వేరేది ఇమేజెస్ దేంట్లో అయితే మంచిగా ఉంటాయో ఆ కేటగిరీ. ఎందుకంటే ఫ్రంట్ పేజ్లో మనకి లుక్ అండ్ ఫీల్ మంచిగా ఉండాలి కాబట్టి మంచి కేటగిరీస్ ఏదైతే ఇమేజెస్ ఎక్కువ ఉంటాయో ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అనమాట. ఇక్కడ చూసుకుంటే పెద్ద లేయర్ది కూడా మంచిగానే ఉంది స్లైడర్ది, చిన్నది కూడా మంచిగానే ఉంది అనమాట. ఇక్కడ 4 బాక్సెస్ ఫిల్ అయిపోయినాయి, ఇమేజెస్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. దీని యొక్క స్లైడర్ యొక్క మనము మార్చవచ్చు అనమాట. ఇక్కడ బ్యాక్గ్రౌండ్కి సంబంధించింది, తర్వాత డిఫాల్ట్ లేయర్స్లో ఉన్నాయి కదా. ఇక్కడ స్మాల్ స్లైడర్ అని ఒకసారి చూద్దాము. స్మాల్ స్లైడర్ అంటే ఎలా వస్తుందో చూద్దాము. పర్చేజ్ దిస్ పేజ్ అంటే మనకి స్లైడర్లో కూడా డిఫరెంట్ ఫార్మాట్స్ ఇచ్చాడనమాట. ఇక్కడ స్మాల్ స్లైడర్ అంటే ఇక్కడ వచ్చింది, చిన్నగా వచ్చింది స్లైడరు. ఇది పర్ఫెక్ట్గా లేదు ఎందుకంటే ఇమేజెస్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. మల్టీ 4 స్లైడర్ ఆల్రెడీ చూసాం కాబట్టి సింగిల్ స్లైడర్ చూద్దాము. సింగిల్ స్లైడర్ కూడా నాకు బాగానే అనిపించింది, కాకపోతే 4 స్లైడర్ది పర్ఫెక్ట్గా ఉందన్నమాట, మంచిగా ఉంది. ఈ సింగిల్ స్లైడర్ కూడా మనకి పర్ఫెక్ట్గా ఉందన్నమాట, పేజ్ మొత్తం ఫిట్ అయిపోయింది. సింగిల్ స్లైడర్ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే హై రెజల్యూషన్ ఉన్న ఇమేజెస్ అనేవి చూస్ చేసుకోవాలన్నమాట. లేకపోతే మనకి బ్లర్ ఇమేజెస్ ఉంటే మనకి స్లైడర్ అనేది పర్ఫెక్ట్గా కనిపించదు. ఇక్కడ మనకి 4 కాలమ్స్ తీసుకుంటే బెటర్ అనమాట. మల్టీ 4 స్లైడర్ అంటే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఒకవేళ ఇమేజెస్ మనకి క్లారిటీ లేకపోయినా కానీ పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయి కనిపిస్తుంది అనమాట. స్మాల్ ఇమేజెస్ ఉంటాయి కాబట్టి నీట్గా కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా మీరు స్లైడర్ సెట్టింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫుటర్ సెక్షన్ మీద వర్క్ చేద్దాము. ఫుటర్ సెక్షన్లో చూసుకుంటే మనకి మొత్తము ఇక్కడ మనకి సోషల్ ఐకాన్స్ అనేవి ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. విడ్జెట్లోకి వెళ్దాము. విడ్జెట్లో మనకి ఇక్కడ ఫుటర్కి సంబంధించిన కాలమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఫుటర్కి సంబంధించిన కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3, కాలమ్ 4 ఉన్నాయి. ఈ ప్రతి కాలంలో మనకి నచ్చింది పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ కస్టమ్ HTML ఉంది కదా, కస్టమ్ HTML అనేది ఫుటర్ కాలంలో పెడతాము. యాడ్ విడ్జెట్. దీనిలో ఏం చేద్దామంటే మనము అబౌటస్కి సంబంధించింది పెట్టుకుందాము. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఏదో అబౌటస్కి సంబంధించింది పెట్టాను. ఈ కాలమ్స్లో మన ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు అనమాట. ఇమేజెస్ పెట్టుకోవచ్చు, గూగుల్ మ్యాప్స్ పెట్టుకోవచ్చు, వీడియో పెట్టవచ్చు, గ్యాలరీ పెట్టవచ్చు, ఎనీథింగ్ అనమాట. ఇక్కడ నేను వెళ్తున్నాను అబౌటస్ పేజ్కి వెళ్ళి
నా అబౌట్ పేజ్లో ఉన్న ఏదైతే కంటెంట్ ఉందో ఎడిట్ కొట్టి మొత్తం కంటెంట్ తీసుకుంటాను. ఇక్కడ ఆ పేజ్ ఎడిట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 2 మోడ్లు ఉంటాయి. HTML వ్యూ అని ఒకటి ఉంటుంది, లేకపోతే తర్వాత దీని విజిబిలిటీ చూద్దాము. ఇక్కడ డైరెక్ట్ ఉంది కాబట్టి డైరెక్ట్ కాపీ చేసుకుంటాను నేను. డైరెక్ట్ అందులో కొంచెం పాటు తీసుకుంటాను, మొత్తం తీసుకుంటే ఆ పేజ్ మొత్తం ఫిల్ అయిపోతుంది కాబట్టి జస్ట్ సమ్మరీ లాగా తీసుకుంటాను, ఒక 2-3 లైన్స్. తర్వాత డన్. ఇప్పుడు అది ఎట్లా వస్తుందంటే మొత్తం కలిసిపోయి వస్తుంది అనమాట. మొత్తం ఒక 3 పేరాలు ఉన్నాయి కదా, 3 పేరాలు మొత్తం కలిసిపోయి వస్తాయి. ఇక్కడ పర్చేజ్ దిస్ పేజ్ అని క్లిక్ చేయగానే మనకి ఫుటర్ సెక్షన్ 1 వస్తుంది విత్ అబౌట్ కంటెంట్. అబౌట్ అస్ అని హెడ్డింగ్ వచ్చింది. తర్వాత ఇక్కడ చూస్తే మొత్తం కలిసిపోయింది కదా. అక్కడ ఏంటంటే మనము ఇక్కడ స్పేస్ మనకి కన్సిడర్ చేయట్లేదు అది, కాబట్టి ఏం చేయాలంటే బ్రేక్ అనేది ఇవ్వాలన్నమాట. ఈ విజిట్లో ఏంటంటే అది HTML సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనము HTMLకి సంబంధించిన ట్యాగ్స్ అనేటివి వాడచ్చు. ఇక్కడ బ్రేక్ ట్యాగ్స్ అనేటివి మనకి HTML ట్యాగ్స్ కాబట్టి వర్క్ అవుతాయి. ఇక్కడ 2 బ్రేక్ ట్యాగులు తీసుకుంటున్నాను. ఇప్పుడు చూస్తే మనకి ఆ స్పేస్ అనేటివి వస్తాయి అన్నమాట. మొత్తం 3 పేరాలు వస్తాయి విత్ ద స్పేసింగ్. ఇప్పుడు రిఫ్రెష్ చేసి చూద్దాము. ఇప్పుడు చూస్తే నీట్గా ఉంది. ఒక పేరా వచ్చింది, తర్వాత కొద్దిగా గ్యాప్ వచ్చింది, అలా 4 పేరాలు వచ్చినాయి అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఫుటర్ కాలమ్ 2 చూద్దాము. ఈ 2లో ఏం చేద్దామంటే రీసెంట్ పోస్ట్లకు సంబంధించింది యాడ్ చేద్దాము. ఫుటర్ కాలమ్ 2లో యాడ్ విడ్జెట్. ఇక్కడ టైటిల్ వచ్చేసి రీసెంట్ పోస్ట్లు అని ఇద్దాము. నంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని కనిపించాలో అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. డేట్ విత్ అంటే డేట్ ప్రకారం కనిపించాలని అడుగుతుంది. ఇప్పుడు ఫుటర్ కాలమ్ 2 అయిపోయింది మనకి విత్ డేట్ తోటి. డేట్ ఆప్షన్ వద్దు అనుకుంటే మీరు ఆఫ్ చేసుకోవచ్చు. డేట్ ఆప్షన్ ఉంటేనే బెటర్ అనమాట, ఎందుకంటే సపరేట్ చేస్తుంది కాబట్టి. ఇప్పుడు ఫుటర్ కాలమ్ 3 చూద్దాము. 3లో ఏం చేద్దామంటే ట్యాగ్ క్లౌడ్ అనేది తీసుకుందాము. ఇక్కడ ట్యాగ్ క్లౌడ్ ఏంటంటే కొన్ని చోట్ల మనకి ట్యాగ్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి అనమాట, రివాల్వ్ అవుతూ ఉంటాయి, రొటేట్ అవుతూ ఉంటాయి. వాటికి లింక్స్ అనేవి ఉంటాయి అనమాట. ఎవరైతే పర్టికులర్ ట్యాగ్ మీద క్లిక్ చేస్తే పర్టికులర్ కేటగిరీకి వెళ్తుంది అది. ఇక్కడ ఏం చేద్దామంటే థర్డ్ దాంట్లో గ్యాలరీ పెట్టుకుందాం. ఇక్కడ టైటిల్ ఇవ్వచ్చు మీరు, గ్యాలరీ లేకపోతే పోర్ట్ఫోలియో అని ఇస్తున్నాను నేను. పోర్ట్ఫోలియో అంటే కొద్దిగా మంచిగా ఉంది. మీరు ఇక్కడ నేను మీడియాలో లైబ్రరీ నుంచే తీసుకుంటున్నాను గ్యాలరీ. మీరు అప్లోడ్ ఫోల్డర్ అని కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే ఇమేజెస్ సెలెక్ట్ అవుతున్నాయో అక్కడ టిక్ మార్క్ పడుతుంది. క్రియేట్ ఏ న్యూ గ్యాలరీ అని క్లిక్ చేయాలి. ఇక్కడ ఇన్సర్ట్ గ్యాలరీ అనేది క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ సేవ్ అనేది క్లిక్ చేయాలి. డన్. ఇప్పుడు చూస్తే ఇది మనకి ఫుటర్ కాలమ్ 3లో వస్తుంది అనమాట ఇమేజ్. పర్చేజ్ దిస్ పేజ్. పోర్ట్ఫోలియోలో వస్తుంది అది. ఇక్కడ చూస్తే చాలా చిన్నగా అయిపోయినాయి. వీటి యొక్క సైజ్ అనేది పెంచవచ్చు మనము. తర్వాత ఇమేజెస్ కూడా వాటికి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎడిట్ గ్యాలరీ ఉంది కదా, ఎడిట్ గ్యాలరీ క్లిక్ చేసుకొని ఇక్కడ కాలమ్స్ ఎన్ని ఉండాలి అంటే 2 కాలమ్స్ అని పెట్టుకోవచ్చు, ఎన్ని అంటే అని పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ థంబ్నెయిల్ మీడియం సైజ్ పెడుతున్నాను నేను. లార్జ్ అంటే మరి పెద్దగా అయిపోతాయి అవి. చూద్దాం, లార్జ్ పెడుతున్నా. ఇక్కడ కాలమ్స్ 2 పెడుతున్నా. అప్డేట్ గ్యాలరీ కొన్ని యాడ్ చేద్దామా, యాడ్ గ్యాలరీ అని చెప్పి. ఇంకా కొన్ని ఇమేజెస్ అనేవి తీసుకుంటున్నాను నేను, ఎందుకంటే అక్కడ స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి కొన్ని ఇమేజెస్ అనేవి ఎక్కువ ఉంటేనే బెటర్ అనమాట. ఇప్పుడు ఒకసారి పర్చేజ్ దిస్ పేజ్ అంటున్నా. ఇప్పుడు చూసుకుంటే కొద్దిగా బెటర్ ఉందన్నమాట, ఫుల్ అయిపోయింది పర్ఫెక్ట్గా. సో ఇదే మంచిగా ఉంది కాబట్టి ఇదే ఫిక్స్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ ఇప్పుడు ఫుటర్ కాలమ్ 4 చూద్దాము. ఈ 4లో ఏంటంటే ట్యాగ్ క్లౌడ్ అనేది పెట్టుకుందాం లాస్ట్లో. 4th కాలంలో యాడ్ విడ్జెట్. టైటిల్ ఏదైనా ఇవ్వచ్చు మనము. టైటిల్ ఇవ్వకపోయినా పర్లేదు అనమాట.
సెలెక్ట్ యువర్ చాయిస్ అని ఇస్తున్నాను. ఇక్కడ లింక్ కేటగిరీస్ ఉంది, షో ట్యాక్లౌడ్ కౌంట్ ఉంది. ఇక్కడ ఏంటంటే చిన్న ప్రాబ్లం అనేది జరిగింది. ఇక్కడ క్యాష్ నేను క్లియర్ చేసినాను, అయినా కానీ ఇక్కడ కేటగిరీస్ అనేవి కనిపించలేదు. ఎందుకంటే క్యాష్ ఎఫెక్ట్ పర్ఫెక్ట్గా వర్క్ కాలేదు. మళ్ళీ పర్చేజ్ దిస్ పేజ్ అంటున్నాం, ఇక్కడ రాలేదు. ఇక్కడ ఏంటంటే ట్యాక్స్ అనేవి లేకుండే, కేటగిరీస్ అని పెడితే వస్తుంది. ఇక్కడ ట్యాక్స్ పెడదాము, ఎందుకంటే ఇక్కడ నేను ట్యాక్స్ అనేవి పెట్టలేదన్నమాట, అందుకే అక్కడ కనిపించట్లేదు ఏవి. ఇప్పుడు చూద్దాము, ఇక ట్యాక్స్ రావట్లేదు ఎందుకంటే ఇక్కడ ట్యాక్స్ లేవు కాబట్టి ఆల్రెడీ ఇక్కడ వర్క్ అవుతుంది అది. ఇక్కడ ఎక్కడికి రావాలంటే మనకి ట్యాక్స్ డిఫరెంట్గా యాడ్ చేసుకోవచ్చు. పోస్ట్లో వచ్చిన తర్వాత ట్యాక్స్ అని ఉంది కదా, ఇక్కడ ట్యాక్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనము ప్రతి ట్యాగ్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. యాడ్ న్యూ ట్యాగ్ అని ఉంది. ఇక్కడ నాది ఏంటంటే ఏదైతే కేటగిరీస్ ఉన్నాయో అన్ని ట్యాగ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఇది ఏంటంటే కేటగిరీస్ ఉంది కదా, కేటగిరీస్ అనేది ఒకసారి ఓపెన్ చేసుకుందాము. ఈ కేటగిరీస్లో ఏవైతే నేమ్స్ ఉన్నాయో అవే మనం ట్యాగ్స్ లాగా పెట్టుకుందాము. ఇక్కడ 1 by 1 పెట్టుకుంటే వెళ్ళిపోతాము. యానిమల్ స్టోరీస్ ఉంది, ఇది ఒక ట్యాగ్ లాగా పెట్టుకుంటాను నేను. ఈ స్లగ్ కూడా అదే బెటర్ అనమాట. ఒకవేళ మనకి ట్యాగ్ లోడ్ వర్క్ అవుతే ఆ ట్యాగ్ మీద క్లిక్ చేస్తే పర్టికులర్ కేటగిరీకి వెళ్ళిపోతుంది అనమాట అది. నెక్స్ట్ కేటగిరీ తర్వాత యాడ్ న్యూ ట్యాగ్. ఒక ట్యాగ్ యాడ్ అయిపోయిన తర్వాత ఇంకో ట్యాగ్లో మల్టిపుల్ ట్యాగ్స్ మనము యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ ట్యాగ్స్ అని క్లిక్ చేయగానే మనకి ట్యాగ్స్ ఏవైతే క్రియేట్ అయినాయో అవి కనిపిస్తాయి. ఇక్కడ చూస్తే మళ్ళీ నెక్స్ట్ బ్రేకింగ్ న్యూస్ ట్యాగ్, ఇలా మనం అన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ ట్యాగ్ క్లౌడ్ అనేది మనకి ఎలా వర్క్ అవుతుందంటే, పోస్టులలో ఉంటాయి కదా, మనము పోస్టులు క్రియేట్ చేసేటప్పుడు అక్కడే మనము ట్యాగ్స్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఈ పోస్ట్కి ట్యాగ్స్ అనేటివి అసైన్ చేస్తున్నామని, అప్పుడు మనకి ట్యాగ్ క్లౌడ్ అనేది వస్తుంది అనమాట. లేకపోతే రాదు ట్యాగ్ క్లౌడ్. ఇక్కడ అన్ని ట్యాగ్స్ యాడ్ చేస్తున్నాను నేను. మీ దగ్గర ఎన్ని కేటగిరీస్ ఉంటే అన్ని కేటగిరీస్ యొక్క ట్యాగ్స్ అనేవి మీ దగ్గర పెట్టుకోవాలి. ఈ ట్యాగ్స్ ఎన్ని ఉంటే అంత బెటర్ అనమాట, ఎందుకంటే మనకి SEO కీవర్డ్స్ లాగా పనిచేస్తాయి అన్నమాట ఇవి. ఎవరైనా ఏదైనా రిలేటెడ్ కీవర్డ్ అనమాట, ఇవి కీవర్డ్స్ పోస్ట్లో సెర్చ్ చేస్తే ఈ కీవర్డ్ ఆ SEO కీవర్డ్ మ్యాచ్ అయితే మనకి గూగుల్లో ర్యాంక్ అవుతుంది అనమాట. అందుకే ట్యాగ్స్ అనేవి పెడతారు. ఇక్కడ మారల్ స్టోరీస్ వచ్చింది, ఇంకా 2-3 ఉన్నాయి. సో ఇలా కంప్లీట్గా మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని పెట్టేసుకోవాలన్నమాట. సో ఫైనల్గా వచ్చింది ఏంటంటే, ఇక్కడ మనకి కేటగిరీస్ కూడా పెట్టుకోవచ్చు. ట్యాగ్ క్లౌడ్ బేస్ దగ్గర మనం ట్యాగ్సే కాదు కేటగిరీస్ కూడా చూపించవచ్చు. అయిపోయింది ఫైనల్గా. కంప్లీట్ అయిపోయింది. మనకి ఇప్పుడు చూస్తే అన్ కేటగిరీస్ కూడా ఉంది, అది అవసరం లేదు. ట్యాగ్స్ అని క్లిక్ చేయగానే ఇప్పుడు లిస్ట్ ఆఫ్ ట్యాగ్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాము. ఇప్పుడు మళ్ళీ వెళ్దాము విడ్జెట్లోకి వెళ్ళి పర్చేజ్ పేజ్ అందాము. ట్యాగ్ లోడ్ రాలేదు, ఎందుకంటే మనకి పోస్ట్లో కూడా అసైన్ చేయాలన్నమాట. ఏవైతే ట్యాగ్స్ ఉన్నాయో ఈ ట్యాగ్స్ అనేటివి మనము పోస్ట్లో క్రియేట్ చేసేటప్పుడు అసైన్ చేస్తే ట్యాగ్ లోడ్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు రావట్లేదు. ఇక్కడ కేటగిరీస్ ఉన్నాయి కానీ అవి ఎక్కడ పోస్ట్లకి అసైన్ అయ్యి లేవన్నమాట.
ఇక్కడ విడ్జెట్లోకి వెళ్దాము. విడ్జెట్లోకి వెళ్ళి మనం డిఫరెంట్ ఆప్షన్ చూస్ చేసుకుందాము. కాలం 4లో కదా, కాలం 4లో ఇక్కడ ట్యాగ్స్ బదులు కేటగిరీస్ అనేది పెడుతున్నాను. షో ట్యాగ్ కౌంట్స్ అని కూడా పెడుతున్నాను. అంటే కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో వాటి యొక్క కౌంట్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు పర్చేజ్ దిస్ పేజ్ అంటే ఫోటో సెక్షన్ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది అనమాట ఈ కాలం తోటి. అక్కడ సోషల్ ఐకాన్స్ అనేటివి నేనేం చేయలేదు, అవి ఆటోమేటిక్గా వచ్చేసినాయి. ఎందుకంటే మనం టాప్లో యాడ్ చేసాం కాబట్టి. సో పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది.